ఈరోజు నేను మీకు చూపించబోయే దృశ్యాలు, చెప్పబోయే విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్, ట్విట్టర్లో ఒక వీడియో వైరల్ అయింది. అందులో ఒక వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా, నేనే జీసస్ క్రైస్ట్ని, నేనే నిజమైన పోపుని, నేనే దేవుని వారసుడిని అని ప్రపంచానికి ప్రకటించుకున్నాడు. The successor of Jesus Christ. Jesus Christ. Of Jesus. Jesus Christ. I am the true and legitimate Pope. I am the proof upon the Christians. చాలామంది అతన్ని చూసి పిచ్చివాడనుకున్నారు. కానీ మరికొంతమంది ఇతను అబద్ధపు క్రీస్తు, బహుశా ఇతనే అంత్యక్రీస్తేమో అని భయపడ్డారు. అతని పేరు అబ్దుల్లా హషీం. అహ్మదీ రిలిజియన్ ఆఫ్ పీస్ అండ్ లైట్ అనే ఒక కొత్త మతాన్ని స్థాపించి 40 దేశాల్లో తన అనుచరులను తయారు చేసుకున్నాడు. కానీ దేవుని వాక్యం ఎంత సత్యమో చూడండి. రీసెంట్గా బ్రిటన్లో 500 మంది పోలీసులు అతని హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేసి లైంగిక నేరాలు మరియు బానిసత్వం కేసుల్లో వాళ్లను అరెస్ట్ చేశారు. Forced marriage and modern slavery. I must stress at this point, we are investigating those offences and we are not investigating the religious group. ఇదంతా చూస్తుంటే బైబిల్ చెబుతున్న అంత్యదినాల ప్రవచనాలు మన కళ్ల ముందే ఎలా నెరవేరుతున్నాయో కదా. ఒక ఎక్స్ యూజర్ ఒక కామెంట్ పెట్టింది, ఇతను నిజంగా అంత్యక్రీస్తు కాకపోవచ్చు, కానీ అంత్యక్రీస్తు రాకడకు ఒక ఆడిషన్ లాగా ఉన్నాడు. ఎంత నిజం! ఈరోజు మనం ఈ వీడియోలో మన కళ్ల ముందు తిరుగుతున్న అబద్ధపు బోధకుల గురించి, మనం పారిపోవాల్సిన 5 భయంకరమైన తప్పుడు బోధల గురించి తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి, ఇది మీ ఆత్మను రక్షించే వీడియో. బైబిల్ 1 యోహాను 2:18లో అపోస్తలుడైన యోహాను ఒకే ఒక్క అంత్యక్రీస్తు గురించి చెప్పలేడు. చిన్నపిల్లలారా, ఇది కడవరి ఘడియ. క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరిగదా. ఇప్పుడు ననేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు. కాబట్టి ఇది కడవరి ఘడియ అని మనమెరుగుదుము. అంటే అసలైన అంత్యక్రీస్తు రాకముందే వాడి ఆత్మ ఈ లోకంలో పనిచేయడం మొదలుపెట్టింది. వాడి ముఖ్య ఉద్దేశం ఒక్కటే, నిజమైన యేసుక్రీస్తు నుండి, ఆయన శిలువ నుండి మనుష్యుల దృష్టిని మరలించడం. ప్రియులారా, యేసయ్య పేరు చెప్పే ప్రతి పెదవి ఆయనది కాదు. చేతిలో బైబిల్ పట్టుకున్న ప్రతివాడు దేవుని సేవకుడు కాదు. లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన, పెద్ద పెద్ద చర్చిలు కట్టినంత మాత్రాన వారు దేవుని చేత పంపబడినవారు కాదు. కొంతమంది తమ స్వంత కడుపు నింపుకోవడానికి వచ్చారు. అందుకే యేసయ్య మత్తయి 7:15లో గట్టిగా హెచ్చరించాడు, అబద్ధపు ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి. వారు గొర్రెల చర్ములు వేసుకుని మీ యొద్దకు వద్దురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. జాగ్రత్త అనగా నీ కళ్ళు తెరిచిపెట్టు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో బయట నుండి వచ్చే శత్రువుల కంటే యేసయ్య పేరు చెబుతూ, మన పాటలే పాడుతూ, మెల్లగా మనల్ని సత్యం నుండి దూరం చేసే అబద్ధపు బోధకులే చాలా ప్రమాదకరం. అటువంటి 5 తప్పుడు బోధలు ఈరోజు మన చర్చిల్లోకి చొరబడ్డాయి. వాటిని చూసి మనం పారిపోవాలి. మొదటి తప్పుడు బోధ, చర్చిల్లో యోగా రావడం. ఈ రోజుల్లో పాశ్చాత్య దేశాల్లోనే కాదు, మన దగ్గర కూడా చాలా చర్చిల్లో ఇది కేవలం ఒక వ్యాయామమని యోగాను ప్రమోట్ చేస్తున్నారు. కానీ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం కాదు, దానికి ఒక బలమైన ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. యోగా అంటేనే కలయిక అని అర్థం. అంటే మనిషి తన్ను తాను దైవత్వంతో కలుపుకోవడం. ఇది హిందూ తత్వశాస్త్రం ఆధారంగా పుట్టింది. మరీ ముఖ్యంగా కుండలిని యోగా అనేది వెన్నుపమ్ములో ఉన్న ఒక పాములాంటి శక్తిని నిద్రలేపుతుంది అని వారు నమ్ముతారు. పాము దేనికి గుర్తు? ఏదేను తోటలో ఆదాము హవ్వలను మోసం చేసిన సాతానుకు గుర్తు. దేవుని వాక్యం పక్కన పెట్టి మనలో మనం సమాధానాలు వెదకకోవడం బైబిల్కు వ్యతిరేకం. కాబట్టి క్రైస్తవులు శారీరక వ్యాయామం చెయ్యొచ్చు, కానీ ఈ ఆధ్యాత్మిక విధానాలకు దూరంగా ఉండాలి. రెండవ తప్పుడు బోధ, యేసు దేవుని కుమారుడే కాని ఆయన దేవుడు కాదు అని చెప్పడం. ఇది న్యూ ఏజ్ మూవ్మెంట్కు సంబంధించిన అతి భయంకరమైన సిద్ధాంతం. యేసయ్య కేవలం ఒక గొప్ప ప్రవక్త, ఒక మంచి గురువు అని చెబుతారు. కానీ ఇది పచ్చి అబద్ధం. యోహాను సువార్త 1:1లో స్పష్టంగా చెబుతోంది, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడు. దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. నువ్వు బాప్తిస్మం గురించి తప్పుగా అర్థం చేసుకోవచ్చు, దశమ భాగాల గురించి తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ యేసుక్రీస్తు ఎవరు అనే దానిపై నీ అవగాహన తప్పు అయితే నువ్వు నరకానికి పడతావు.
పాపాలు క్షమించే అధికారం కేవలం దేవునికి మాత్రమే ఉంది. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించాడు, ఎందుకంటే ఆయనే దేవుడు. మూడవ తప్పుడు బోధ, మనంతా చిన్న దేవుళ్లమని. ఈ మధ్య కొందరు బోధకులు ఏమని మోసం చేస్తున్నారంటే, మనం దేవుని పిల్లలం కాబట్టి మనలో కూడా దేవుని లక్షణాలున్నాయి, మనం కూడా చిన్న చిన్న దేవుళ్లమే, మనం ఏది అడిగితే అది జరిగిపోవాలి అని బోధిస్తున్నారు. ఇది మనుష్యుల్లో గర్వాన్ని, ధనాశను పెంచే బోధ. యేసుక్రీస్తు శిలువలో రక్తం చిందించింది నువ్వొక ఖరీదైన కారు కొనుక్కోవడానికో, చేతికి పెద్ద వాచ్ పెట్టుకోవడానికో కాదు. ఆయన చనిపోయింది నిన్ను నరకాగ్ని నుండి రక్షించడానికి. తీర్పు దినంన కోట్లాది మంది అగ్నిగుండంలో పడుతున్నప్పుడు నీకున్న కార్లు, బంగళాలు నిన్ను కాపాడలేవు. దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. మనిషి కేవలం ఆయన కృపవలన బ్రతుకుతున్న ఒక పాపి మాత్రమే. మనల్ని దేవునితో సమానంగా చూసుకునే ఈ గర్వపు బోధను విడిచిపెట్టండి. నాల్గవ తప్పుడు బోధ, అన్ని దారులు పరలోకానికే వెళతాయి. యేసు మాత్రమే దేవుడు అనడం చాలా ఇరుకుబుద్ధి అండి. ఏ దేవుణ్ణి మొక్కినా అంతా ఒక్కటే అని ఈ రోజుల్లో చాలామంది మాట్లాడుతున్నారు. ఇది నరకం నుండి వచ్చిన పచ్చి అబద్ధం. యోహాను 14:6లో యేసయ్య ఏమన్నారు? నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారానే తప్ప ఎవ్వడూ తండ్రి యొద్దకు రాడు. క్రైస్తవ విశ్వాసం రాజీపడదు. వేరే ఆప్షన్ లేదు. యేసు లేకపోతే పరలోకం లేదు. నో జీసస్, నో హెవెన్. దేవుని కుమారుని రక్తాన్ని తిరస్కరించినవాడు శిక్షను అనుభవించక తప్పదు. అందరూ రక్షించబడతారు అని చెప్పే యూనివర్సలిజం ఒక భయంకరమైన విషం. ఐదవ తప్పుడు బోధ, శ్రేయస్సు సువార్త. 1 తిమోతి 6:8-9 చెబుతోంది, అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోనూ, ఉరిలోనూ, మనుష్యులను నాశనంలోనూ ముంచివేయు అవివేక్యయుక్తములు మరియు హానికరమైన అనేక దురాశలలోనూ పడుదురు. కాని ఈరోజు పాస్టర్లు పరలోకం గురించి చెప్పడం మానేసి, యేసయ్యను నమ్ముకో, నీకు డబ్బు వస్తుంది, ఇల్లు వస్తుంది, ప్రమోషన్ వస్తుంది అని చెబుతున్నారు. దేవుడు నీ ఇష్టాలన్నీ తీర్చే ఒక మ్యాజిక్ దీపం కాదు, ఆయన సృష్టికర్త. ఈ ప్రాస్పెరిటీ సువార్త మనుష్యుల్ని దేవునికంటే డబ్బును ఎక్కువగా ప్రేమించేలా చేస్తోంది. మత్తయి 6:19లో యేసయ్య చెప్పినట్లు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని వాక్యం చెబుతుంటే, వీరు మాత్రం భూమి మీదే అంతా సంపాదించుకోమని చెబుతున్నారు. దేవుడు నీకు ₹1 ఇవ్వకపోయినా ఆయన నీకిచ్చిన ఆ రక్షణ ఈ భూమిపై ఉన్న వజ్రాల కంటే ఎంతో విలువైనది. ఆ రక్షణ చాలు అని నువ్వు బ్రతకాలి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. ఒక గ్లాసు మంచినీళ్లలో ఒక్క చుక్క విషం వేస్తే అది విషమే అవుతుంది. అలాగే దేవుని వాక్యంలో కొంచెం అబద్ధం కలిపినా అది సాతాను బోధే అవుతుంది. అపస్తులుడైన పౌలు చెప్పినట్లు, ఆకాశం నుండి ఒక దేవదూత దిగివచ్చి వేరే సువార్త చెప్పినా సరే మనం నమ్మకూడదు. ఈ అంత్యదినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఎంతోమంది తోడేళ్లు గొర్రెల చర్మం వేసుకుని మన మధ్యకొస్తున్నారు. దయచేసి నీ ఆత్మను కాపాడుకో. వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకో. నీ పాస్టర్ చెప్పింది కాదు, యూట్యూబ్లో విన్నది కాదు, బైబిల్ ఏమి చెబుతోందో అది మాత్రమే నమ్ము. నీ ఆత్మ చాలా విలువైంది. నీ నిత్యత్వం చాలా ముఖ్యమైనది. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. అబద్ధపు బోధల నుండి పారిపో. ఒకవేళ నువ్వు ఇప్పటిదాకా లోక ఆకర్షణల్లో పడి డబ్బు కోసం, ఆస్తుల కోసం దేవుణ్ణి వాడుకునే బోధల వెంట వెళ్ళి ఉంటే ఈరోజే వెనక్కి తిరిగిరా. నాతో పాటు నీ గుండె మీద చెయ్యి వేసుకుని ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నా కళ్ళు తెరిపించినందుకు వందనాలు. ఈ అబద్ధపు బోధకుల కాలంలో నాకు సత్యమైన వాక్యాన్ని అనుగ్రహించు. నా హృదయాన్ని లోకం మీద కాకుండా నీ శిలువ మీద, నీ రాకడ మీద నిలుపుకునే కృప దయచేయి. ఏది నిజమో, ఏది అబద్ధమో గ్రహించే ఆత్మను నాకు దయచేయి. నా ప్రాణమున్నంతవరకు నీ సత్యసువార్త కోసమే బ్రతికేలా నన్ను సిద్ధపరచు. ఆమెన్. నా ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్యం మీ హృదయాన్ని తాకి ఉంటే, మీరు యేసయ్య అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకుంటే, కామెంట్స్లో నేను నీ సత్యంలో నడుస్తాను ప్రభువా, ఐ విల్ వాక్ ఇన్ యువర్ ట్రూత్ లార్డ్ అని టైప్ చేయండి. సత్యము మిమ్మను స్వతంత్రులను చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.